పుట్టపర్తిలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరియు అనేక అంతర్జాతీయ సంస్థలు వారు విజయాలను గుర్తించాయి. ఈ మధ్య ప్రాఫిట్ అనే మ్యాగజైన్ 7 పనిచేస్తున్న విచిత్రాల్లో అంటే 7 వర్కింగ్ వండర్స్ లో వీరి పేరు కూడా చర్చించబడింది. ఇది ఆయన సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. ఆయన దృక్పథం శాస్త్రీయమైనది. ఐటీ మరియు వినూత్న ఆవిష్కరణల విషయంలో వస్తే ఆయన ఫోకస్ అద్వితీయమైంది. ఈ కారణంగానే గూగుల్ వంటి భారీ బహుళ జాతీయ సంస్థ లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి ఎంపిక చేసుకున్నాయి. భవిష్యత్తులో నాయుడు గారి నాయకత్వంలో ఏపీ అంటే అడ్వాన్స్ ఆంధ్రప్రదేశ్, ప్రగతిశీల ప్రదేశ్ గా రూపుదిద్దుకోబోతుంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్న తీరు యావత్ దేశానికి ఒక విశేషమైన నమూనాగా మారి అందరికీ ముందు నిలుస్తుంది. आज इस फाउंडेशन स्टोन लेइंग सेरेमनी में 4 प्रमुख प्रोजेक्ट प्रारंभ हो रहे हैं. इसके अलावा 8 ड्रोन कंपनियों का एक समूह मिलकर कुरनूल में एक ड्रोन सिटी भी इस्टेब्लिश कर रहा है. कुल मिलाकर आंध्र प्रदेश के विकास की दिशा में आज का दिन एक माइलस्टोन सिद्ध होगा, ऐसा मेरा विश्वास है. ఈ రోజు శంకుస్థాపన వేడుకలో 4 ప్రధాన ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి. అవే కాకుండా 8 డ్రోన్ కంపెనీల బృందాలు కలిసి కర్నూలులో ఒక డ్రోన్ సిటీని కూడా ప్రారంభిస్తున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో వెళ్తుంది. ఈ రోజు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నా నమ్మకం. साथियों, इस समय हम एक ऐसे कालखंड में हैं जहां पूरी दुनिया में उथल पुथल मची हुई है और ऐसे में एक राष्ट्र के रूप में हम अपनी सुरक्षा तभी मजबूत बनाए रख सकते हैं जब अपनी लाठी अपने हाथ में होगी. राष्ट्रीय सुरक्षा जैसे महत्वपूर्ण विषय पर हम हमेशा दूसरे देश के भरोसे नहीं रह सकते हैं. इसलिए आज शुरू हो रहे ये सभी प्रोजेक्ट मैं मानता हूं साधारण नहीं है बल्कि ऐतिहासिक है. మిత్రులారా, ఇవాళ ప్రపంచం అంతా గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇలాంటి విషమ పరిస్థితుల్లో మనమంతా ఒకే రాష్ట్రం మన సొంత బలంతో ఉంటే మనని శక్తివంతంగా రక్షించుకోగలుగుతాం. జాతీయ భద్రత వంటి ముఖ్య అంశాల్లో మనం ఇప్పటికీ ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నాం. అందువల్ల ఈరోజు ప్రారంభమవుతున్న ఈ ప్రాజెక్టులన్నీ చారిత్రాత్మకమైందని చెప్పవచ్చు. यदि मैं यहां शुरू हो रहे प्रोजेक्ट्स के बारे में आपसे बात करूं तो आज यहां एरोनॉटिकल डेवलपमेंट एजेंसी यानी एडीए के 5th जनरेशन एडवांस्ड मीडियम कम्बैट एयरक्राफ्ट के लिए कोर इंटीग्रेशन और फ्लाइट टेस्टिंग सेंटर की फाउंडेशन स्टोन रखी गई है. आडा सरकार के डिफेंस रिसर्च एंड डेवलपमेंट ऑर्गेनाइजेशन यानी डीआरडीओ का यह सहयोगी संगठन है. यह भारत के लिए स्वदेशी फाइटर एयरक्राफ्ट के रिसर्च एंड डेवलपमेंट में अपनी भूमिका निभाती है. इसी एडीए ने हमें एलसीए तेजस मार्क 1 दिया और अभी मार्क 2 पर काम चल रहा है और अब यही एडीए 5th जनरेशन अमका पर भी काम कर रही है. यह एक फुल फ्लेज्ड 5th जनरेशन स्टील फाइटर होगा जो दुनिया के कुछ ही देशों के पास ऐसा फाइटर प्लेन होगा. ఇవాళ ఇక్కడ ప్రారంభమవుతున్న ప్రాజెక్టు గురించి చెప్పాలంటే ఇక్కడ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఇది 5వ తరం ఆధునిక మధ్య తరహా యుద్ధ విమానం కొరకు కోర్ ఇంటిగ్రేషన్ విమాన పరీక్షా కేంద్రంగా పునాది రాయబడింది. ఏడీఏ ప్రభుత్వ రక్షణ రంగ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఏ యొక్క భాగస్వామ్య సంస్థ. ఇది భారతదేశ స్వదేశీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ యొక్క పరిశోధన అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే ఏడీఏ ఎల్సీఏ తేజస్ మార్క్ 1 కూడా అందించింది. ఇప్పుడు మార్క్ 2 కూడా అభివృద్ధి చేసే పనిలో ఉంది. ఇది ఒక పూర్తి స్థాయి 5వ స్తరం షెల్టర్ ఫైట్ అవుతుంది. ఇది ప్రపంచంలో కొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది. साथियों, मुझे बतलाया गया है अमका का कुल प्रोजेक्ट करीब 15,000 करोड़ रुपए का है और इसका एक बहुत इंपॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2,000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है. दुनिया में ऐसी हाईटेक
फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध हैं और अब पुट्टापर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टापर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपकते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे। మిత్రులారా, నాకు చెప్పబడింది మొత్తం ఆమ్కా ప్రాజెక్టుల విలువ 15,000 కోట్లని. ఇందులో ఒక కీలక భాగమైన కోర్ ఇంటిగ్రేటింగ్ ఫెసిలిటీ అలాగే విమాన పరీక్షా కేంద్రం సుమారు 2,000 కోట్ల వ్యయంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్నారని. ఇటువంటి అత్యాధునిక విమాన పరీక్షా సౌకర్యాలు ప్రపంచంలో కేవలం కొన్ని ప్రదేశాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు 5వ తరం విమానాలు గగనంలోకి ఎగరబోతున్నాయి. ఈ అరుదైన ప్రదేశాల సమూహంలో పుట్టపత్రి కూడా చేరబోతుంది. పుట్టపత్రి ఇకపై యుద్ధ భూమిలో కనురెప్ప పాటులో శత్రువును నాశనం చేసే విమానాలు ఉత్పత్తి చేయబోతుంది. साथियों, आज आंध्र प्रदेश में जो दूसरा प्रोजेक्ट प्रारंभ हो रहा है वह है भारत डायनेमिक्स लिमिटेड का प्रोजेक्ट। बीडीएल रक्षा मंत्रालय का एक महत्वपूर्ण पब्लिक सेक्टर अंडरटेकिंग है और यह स्वदेशी फ्यूचरिस्टिक अंडर वाटर सिस्टम्स का केंद्र बनाने जा रहा है और यह प्रोजेक्ट भी 480 करोड़ रुपए का है और वीडीएल की यह नई यूनिट ऑटोनमस अंडर वाटर व्हीकल्स, अंडर वाटर काउंटर मेजर सिस्टम्स और नेक्स्ट जनरेशन टॉर्पीडोज पर काम करेगी। इसमें कोई इंपॉर्टेंट कंपोनेंट और सब सिस्टम कई बनाए जाएंगे जो अभी तक हम बाहर से बराबर मंगवाते रहे हैं। यह प्रोजेक्ट हमारी नेवी की क्षमताओं को बहुत बढ़ाएगी और हमारी ब्लू इकोनॉमी तथा समुद्री रक्षा के लिए एक गेम चेंजर साबित होगी। మిత్రులారా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభం కాబోతున్న 2వ ప్రాజెక్ట్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్. ఇది రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థ. ఇది స్వదేశీ భవిష్యత్ తరాలకు సంబంధించిన అండర్ వాటర్ సిస్టమ్ని కేంద్ర బిందువు కాబోతుంది. ఈ ప్రాజెక్టుకు 480 కోట్ల రూపాయలు విలువైనది. బీడీఎల్ వారి యొక్క కొత్త యూనిట్లో ఆటోనమస్ అండర్ వాటర్ వెహికల్స్, అండర్ వాటర్ కౌంటర్ మెజర్ సిస్టమ్స్, తరువాత తరానికి సంబంధించిన టార్పీడోస్ ని తయారు చేస్తుంది. ఇందులో మనం ఇంతవరకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎన్నో ముఖ్యమైన భాగాలను, ఉప వ్యవస్థలను తయారు చేసుకోబోతున్నాయి. ఈ ప్రాజెక్ట్ మన నావికాదళ సామర్థ్యాన్ని ఎన్నో రెట్లు పెంచుతుంది. మన నీలి ఆర్థిక వ్యవస్థ సముద్ర తీర భద్రత విషయంలో ఒక గేమ్ చేంజర్ గా రూపొందుకోబోతుంది. साथियों, आज जो तीसरा प्रोजेक्ट प्रारंभ हो रहा है वह है भारत फोर्ज लिमिटेड की सब्सिडियरी कंपनी आग्नेयास्त्र और इनर्जेटिक्स लिमिटेड का। यह उन्नत किस्म के हथियार बनाने वाली एक कंपनी है जो 1500 करोड़ रुपए के इन्वेस्टमेंट से यहां अपनी फैसिलिटी स्टैब्लिश करने जा रही है। यहां ऐसे ऐसे हथियार बनेंगे जो निश्चित रूप से भविष्य की लड़ाइयों के लिए हमारी तैयारी को और अधिक मजबूत करेंगे। మిత్రులారా, ఈరోజు ప్రారంభమవుతున్న 3వ ప్రాజెక్ట్ అదే భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అనే అనుబంధ సంస్థ అయిన ఆగ్నేస్ ఎనర్జీస్ లిమిటెడ్. ఇది అత్యుత్తమ స్థాయి ఆయుధాలను తయారు చేసే కంపెనీ. ఇది 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ మౌలిక సదుపాయాలని సమకూర్చబోతుంది. భవిష్యత్తులో జరిగే యుద్ధాలు మనం సంసిద్ధతను బలోపేతం చేయడానికి అవసరమైన ఆయుధాలు ఇక్కడ తయారవుతాయని నేను ఖచ్చితంగా చెప్పగలను. साथियों, आज का जो फोर्थ प्रोजेक्ट है वह है HFCL का एमिनिशन और इलेक्ट्रिक फ्यूज प्लांट। यह प्लांट 1,294 करोड़ रुपए के इन्वेस्टमेंट से बन रहा है। फ्यूज जो होता है वह किसी भी गोला बारूद का सबसे यह इंपॉर्टेंट हिस्सा होता है, चाहे आर्टिलरी शेल हो, बम हो या कोई भी युद्ध सामग्री हो। बिना भरोसेमंद इलेक्ट्रिक फ्यूज के सब बेकार है। यहां बनने वाले अत्याधुनिक फ्यूज हमारी सेनाओं को ताकत देंगे और यह प्रोजेक्ट हमारी एमिनिशन मैन्युफैक्चरिंग में सेल्फ रिलायंस यानी आत्मनिर्भरता का एक नया चैप्टर जोड़ेगा। మిత్రులారా, ఈరోజు ప్రారంభమయ్యే 4వ